అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి నో కాంటాక్ట్ ఇంకా సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నవారి కోసం. అంటే మీరు కంప్లీట్లీ బ్లాక్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, సమ్ సార్ట్ ఆఫ్ సపరేషన్ ఏదో నడుస్తుంది, లేకపోతే మినిమం కాంటాక్ట్ అంటే హాయ్ బాయ్ అంటే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయకుండా జస్ట్ వెరీ క్యాజువల్ కాన్వర్జేషన్ అండ్ ఈ పర్సన్ మీతో ఎప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయలేదు, అలాంటిది ఏదైనా ఉంటే ఈ రీడింగ్ వచ్చేసి మీకోసం అనమాట. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రీడింగ్లో మనము మీ పర్సన్ ఇప్పుడు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాము. అండ్ వీళ్ళు ఒకవేళ మీతో ఏదైనా చెప్పాలనుకుంటే అది ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు, అండ్ ఫైనల్లీ వీళ్ళు నెక్స్ట్ 2 weeks మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అన్నది చూద్దాము. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Universe, please give reading for the collective. Will my collective's person contact them? Will there be contact or no contact? Show me their feelings. What are the messages they wanna tell? What are the messages they wanna give? And finally, will they contact or not? And మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకే, సో చూద్దాం మరి ఈ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని. ఫస్ట్ లెట్స్ చెక్ దేర్ ఫీలింగ్స్. యూనివర్స్, ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్ my collective is dealing with. Oh, cards are keep falling. మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఈ నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్ సిచ్యువేషన్ వచ్చేసి ద మూన్, వెరీ మిస్టీరియస్ ఎనర్జీ, ద స్ట్రెంగ్త్, ఓకే. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. అట్లీస్ట్ ఒక 30 to 50% అయినా సరే మీతో రెజొనేట్ అవ్వాలి. అలా రెజొనేట్ అవుతే మాత్రమే ఇది మీ స్టోరీ, లేదంటే మీ స్టోరీ కాదు. అస్సలు మెసేజెస్ని తీసుకోకండి, మీరు వీడియోని స్టాప్ చేసేయచ్చు చూడడం. ఓకే, 3 స్ట్రెంగ్త్, మూన్, మేజర్ ఆర్కానా, ఆల్ మేజర్ ఆర్కానా మీ పర్సన్ ఫీలింగ్స్కి. ద ఫూల్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 2 of swords. వెరీ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా భయం నడుస్తుంది మీ పర్సన్ లైఫ్లో. ఇప్పుడు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, అబ్సెసివ్గా థింక్ చేస్తూ ఉన్నారు. పీస్ అనేది మిస్ అవుతుంది బాగా వాళ్ళ లైఫ్లో. ఓకే, లాట్ ఆఫ్ ఫియర్, చాలా ఫియర్. అండ్ అది కూడా ఫియర్ ఎందుకు అని అంటే వీళ్ళు ఒకటి వర్క్కి సంబంధించి అండ్ ఇంకా డెవిల్ కాబట్టి సమ్ సార్ట్ ఆఫ్ టాక్సిక్ సిచ్యువేషన్ చూస్ చేసుకోవడము, అది వీళ్ళని హ్యాపీగా ఉంచకపోవడము, లైక్ యూనో ఇట్ ఈస్ లైక్ వీళ్ళ మైండ్లో కంటిన్యూస్లీ ఉందన్నమాట ఈ సిచ్యువేషన్. దానికి సంబంధించి ఈ పర్సన్ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ స్పెషల్లీ భయం అనేది చూపిస్తూ ఉంది. ఓకే, అండ్ ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే క్లారిటీ తీసుకోవాలి. ఇలా వీళ్ళు 2 of swordsలో క్రాస్ రోడ్లో ఉండడము, ఎలాంటి డెసిషన్ లేకుండా లైక్ యూనో ట్రూత్ని చూడలేకపోతున్నానని అనుకోవడం అయితే కరెక్ట్ కాదు అని వీళ్ళకి అర్థమవుతుంది. ఈ పర్సన్ అలా బిహేవ్ చేస్తున్నారు 2 of swordsతో. వీళ్ళకి తెలుసు డెసిషన్ ఏది కరెక్ట్, ఓకే, ఎలా క్లియర్ డెసిషన్ తీసుకోవాలి. వీళ్ళ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసి వీళ్ళు క్లియర్గా బిలీవ్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి తెలుసు ఒక ఆన్సర్ ఉంది అని చెప్పేసి అక్కడ. ఓకే, ఒక క్లారిటీ ఉంది అని. బట్ వీళ్ళు భయంతోనో లైక్ మెయిన్ ఇక్కడ భయమే చూపిస్తుంది. సమ్ సార్ట్ ఆఫ్ అబ్సెసివ్నెస్తోనో లేదా ఏదైనా టాక్సిక్ బిహేవియర్ వలన, టాక్సిక్ సిచ్యువేషన్ వలనో స్టక్ అయిపోయి నేను ట్రూత్ చూడలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్తున్నారు. బట్ దట్స్ నాట్ ఇట్. ఓకే, సో ఈ పర్సన్ ఇప్పుడు ఫీలింగ్ ఏంటి అని అంటే వీళ్ళు డెసిషన్ తీసుకోవాలి మీకు సంబంధించి అని. ద మూన్ ఇక్కడ, ఎస్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు రైట్ ఫర్ మోస్ట్ ఆఫ్ యూ. సో ద మూన్తో ఇంకా ద ఫూల్తో ఈ పర్సన్ ఏంటి అని అంటే మీ నుంచి దూరం ఉండడం వల్ల వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, వీళ్ళు ఎమోషనల్లీ అస్సలు బ్యాలెన్స్లో లేరు. ఓకే, ఎమోషనల్లీ చాలా వనరబుల్గా ఉన్నారు. కొంతమందికి ఈ పర్సన్ లైక్ యూనో ఆల్మోస్ట్ క్రయింగ్ వరకు ఉన్న సిచ్యువేషన్ అనమాట. అంటే అంత బాధపడ్డాము, చాలా డీప్ ఎమోషన్స్ ఉంది, అది బయటికి తీసుకురాలేకపోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండేసరికి ఏదో ఓకే డిస్టర్బెన్స్, వీళ్ళు లూజ్ అవుతున్నట్లు అనమాట. అంటే
వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉండాల్సి వస్తుంది. వీళ్ళ బిహేవియర్, వీళ్ళు చేంజ్ అవుతున్నారు, అది కూడా లైక్ యూనో అంటే నచ్చకుండా ఉండడం అనమాట వాళ్ళకి వాళ్ళు. సో లూజింగ్ దెమ్సెల్స్ అని చెప్పేసి కూడా చూపిస్తూ ఉంది. వీళ్ళకి ఈ పర్సన్కి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి, స్పెషల్లీ ఈ భయం నుంచి బయటికి రావాలి, ఫైనల్లీ ఒక స్టెప్ తీసుకోవాలి అనే ఆలోచన ఉంది, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది చాలా స్ట్రెంగ్త్ కార్డ్. స్ట్రెంగ్త్ అనేది ఇది ఇక్కడ స్ట్రెంగ్త్ వచ్చేసి ఈ స్ట్రెంగ్త్ వేరు, ఇక్కడ వేరు. ఇది ఏంటి అంటే లూజ్ అవ్వడం, స్ట్రెంగ్త్ అనేది లూజ్ అవుతూ ఉన్నారు వీళ్ళు. అది ఇంకా లైక్ యూనో లాస్ట్ వరకు వచ్చేసింది, ఇంకెంత వరకు ఫైట్ చేసి అలసిపోతున్నాను, హైట్ చేసి దూరం ఉండి ఈ భయంతో ఈ సిచ్యువేషన్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఉన్నది. ఎమోషనల్లీ మీ పర్సన్ రైట్ నౌ అస్సలు బ్యాలెన్స్ సిచ్యువేషన్లో లేరు. వీళ్ళకి తెలుసు వీళ్ళు డెసిషన్ తీసుకోవాలి, క్లారిటీలో రావాలి అని చెప్పేసి వాళ్ళు, కానీ నిజం ఉన్నప్పటికీ ఏం చేయలేకపోతున్నారు అనమాట. సో అదొకటే కాదు, మీ నుంచి దూరం ఉండడానికి స్ట్రెంగ్త్ కార్డ్తో వీళ్ళు చాలా ట్రై చేస్తున్నారు, బ్రేవ్గా ఉండడానికి, కరేజెస్గా ఎస్ నేను ట్రై చేయగలుగుతాను. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే హార్ట్ చక్ర అనేది బ్లాక్ చేయడానికి అనమాట. అంటే మిమ్మల్ని క్లోజ్ రానివ్వకుండా చాలా టఫ్గా బిహేవ్ చేస్తున్నట్లు, వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు మీ నుంచి దూరం ఉండడం లాంటిది, ఇలాంటిదంతా చూపిస్తుంది అనమాట. బట్ వీళ్ళు ఎంత ట్రై చేసినా ఈ ఎమోషన్స్ మాత్రం అసలు ఆగట్లేదు, ఇది బయటికి చూపిస్తూనే ఉంది, ఎమోషన్స్ అనేది వస్తూనే ఉంది. అందుకనే వీళ్ళు ఈ టైంలో అసలు నేనైనా ఇది ఎందుకు నేను ఇంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాను అన్న థాట్ వరకు వస్తున్నాను అనమాట. బ్యాలెన్స్ సిచ్యువేషన్ అస్సలు లేదు మీ పర్సన్ లైఫ్లో రైట్ నౌ. ఓకే, అండ్ వీళ్ళు కొంతమందికి వీళ్ళ బిహేవియర్ ఇలా ఉండడానికి, వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడానికి ఈ పర్సన్ సమ్ సార్ట్ ఆఫ్ లైక్ యూనో డామినేటెడ్ నేచర్ అయి ఉండొచ్చు, కంట్రోలింగ్ నేచర్ అయి ఉండొచ్చు. అంటే వీళ్ళు స్టెప్ తీసుకోవాలనుకున్న మీ సైడ్, ఈ కనెక్షన్లో రావాలనుకున్న ఒకటి ఆ నేచర్ని, ఏదైతే వీళ్ళ ఈగోస్టిక్ కంట్రోలింగ్ నేచర్ ఉందో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సో లైక్ ఇన్ టేమింగ్ ద సిచ్యువేషన్ అంతవరకు రావాలంటే అది అంత సప్రెస్ చేసి ఆ సిచ్యువేషన్ని మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి, కంట్రోల్గా ఉండకూడదు అని అంటే ఇట్ టేక్స్ సో మచ్ స్ట్రెంగ్త్. అంటే ఇంకా ఒక లయన్తో పోరాడినట్లే అని అనుకోండి, అంత కష్టం అనమాట. సో బట్ వీళ్ళు ఎంత ట్రై చేసినా అదైతే ఆగుకుంటుంది, బయటికి అయితే వచ్చేస్తుంది. సో వీళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారు, మేబీ డెసిషన్ తీసుకొని, ఇది ఫీలింగ్స్, ఓకే, ఇది ఫీలింగ్స్ మనకి వాళ్ళ మనసులో జరుగుతున్నది ఇదనమాట. స్టెప్ అనేది మనము లాస్ట్లో చూస్తాము, వాళ్ళు ఏం చేయబోతున్నారు, దీనికి సంబంధించి యాక్షన్ తీసుకుంటారా, కాంటాక్ట్ చేస్తారా లేదని మనం లాస్ట్లో చూస్తాము. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ ఫీలింగ్స్, తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నారు, అండ్ తర్వాత లాస్ట్లో వాళ్ళు కాంటాక్ట్ చేస్తారా లేదా అని. ఓకే, సో జస్ట్ మీకు క్లియర్గా ఉంటుందని నేను ప్రతి పొజిషన్కి హెడ్డింగ్ లాంటిది పెట్టి చేస్తూ ఉంటాను. ఓకే, సో వీళ్ళు ఫైనల్ ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి, మేబీ ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకోవాలేమో, లైక్ ఒక క్లారిటీ తీసుకుని వచ్చి ఈ ట్రూత్ అనేది రియలైజ్ అయ్యి ఈ రెండిట్లో ఇలా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉండకుండా భయం వల్లనో లేకపోతే ఏమైనా ఎమోషన్స్ ఓపెన్ చేస్తే తక్కువ అయిపోతానేమో అన్న దాంట్లో ఉండకుండా వీళ్ళు ఈ 2 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీతో ఒక ఫైనల్ డెసిషన్ తీసుకొని న్యూ బిగినింగ్తో ఒక లీప్ ఆఫ్ ఫెయిత్, అంటే ఒక న్యూ బిగినింగ్ అనేది ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే రెక్లెస్ న్యూ బిగినింగ్, అంటే ఇంకా ఏదైతే ఏమి తాడు పెడ లైక్ వెళ్ళిపోదాం ముందుకి అన్న ఆలోచన కూడా వస్తూ ఉందన్నమాట ఈ పర్సన్కి. అలా ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే, వెరీ న్యూ స్పిరిటెడ్ ఎనర్జీతో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన. అండ్ ఈ చేంజెస్ వచ్చేసి నార్మల్ అయితే అస్సలు కాదు, ఇది చాలా డీప్, నేను ఎక్స్ప్లెయిన్ చేసినంత కాకుండా చాలా డీప్గా ఉన్న ఫీలింగ్స్ ఇవి. ఓకే, ఎందుకంటే అన్ని మేజర్ ఆర్కన అవి కూడా ఈ చేంజెస్, ఈ ఫీలింగ్స్ ఎంత ఉందంటే ఇది చాలా స్ట్రాంగ్గా ఇంపాక్ట్ అవుతుంది వాళ్ళకు. ఓకే, ఫిజికల్గా కూడా మీరు ఈ పర్సన్ ఒకవేళ మీరు లైక్ చూడగలిగే సిచ్యువేషన్లో ఉన్నారు ఇలా అంత మాత్రం మీరు చూస్తే ఈ పర్సన్ సర్ప్రైజ్ అవుతారు. లైక్ వీళ్ళు కొంచెం డీహైడ్రేట్గా కనిపించడము, ఏదో ఎనర్జీ ల్యాక్ అయినట్లు, లైక్ సమ్ సార్ట్ ఆఫ్ లైఫ్లెస్నెస్ లాగా అనిపిస్తుంది అనమాట మీకు చూస్తే. ఓకే, సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీతో ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి అన్న థాట్లో ఉన్నారు. ఓకే, వీళ్ళ ఫీలింగ్స్ ఇదే. లెట్స్ సీ వీళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పేసి. What do this person wants to tell my collective universe? What do they want to tell to my collective? What messages they want to give to my collective? మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటే 9 of Wands, 3 of Wands, ఫైర్ ఎనర్జీ. బై ద వే సైన్స్ ఇక్కడ ఈ రీడింగ్లో వచ్చింది ఏంటి అని అంటే పైసెస్, క్యాన్సర్, లియో. పైసెస్, క్యాన్సర్, లియో లాస్ట్ కార్డ్ ఏదో నేను అబ్బా
మేజర్ ఆర్కానా రైట్, జెమినీ ఎనర్జీ. ఓకే, సో అంటే మీనరాశి, కర్కాటక రాశి, సింహరాశి మీద అయ్యుండొచ్చు, ఈ పర్సన్ది కూడా అయ్యుండొచ్చు. సింహరాశి, మిథున రాశి ఎనర్జీస్, ఏరీస్ మేషరాశి, సాజిటేరియస్ ధనుషు రాశి. ఓకే, చూద్దాము. వాట్ డు దే వాంట్ టెల్ మై కలెక్టివ్ యూనివర్స్, వాట్ దిస్ పర్సన్ వాంట్స్ టు టెల్ మై కలెక్టివ్ ఇఫ్ దే కమ్యూనికేట్ విత్ దెమ్. ఒకవేళ మిమ్మల్ని మీతో కమ్యూనికేట్ చేస్తే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ మెసేజెస్. ఓకే, 4 ఆఫ్ పెంటికల్స్ చూసారా, వాళ్ళ ఫీలింగ్స్కి వాళ్ళ మీద ఏం చెప్పాలనుకుంటున్న దానికి ఎంత డిఫరెన్స్ ఉందో. డెఫినెట్లీ 100% ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడాలి, యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి, ఆ క్లారిటీ ఇవ్వాలి. రైట్, మనకు వచ్చింది వెరీ వెరీ కోల్డ్ ట్రూత్, వెరీ వెరీ లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాన్వర్జేషన్ మీతో జరగాలి అన్నది వీళ్ళకు ఉంది, వీళ్ళ మనసులో వీళ్ళు చెప్పాలనుకుంటున్నారు. అది ఒకటే కాదు, వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే 9 ఆఫ్ వాండ్స్తో నేను స్ట్రెంగ్త్ అనేది లూజ్ అయిపోతూ ఉన్నాను, అంత నార్మల్ అయితే బాగుంటుంది, లైక్ ఈ వాల్ అనేది ఏదైతే వీలు పెట్టారో ఇది తొందరగా బ్రేక్ అయిపోవాలి, ఒక లైక్ బర్డన్ తీసుకోలేకపోతున్నాను, ఇంకా హర్ట్ అవుతున్నట్లు అనిపిస్తుంది అని ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు. ఓకే, అది బ్రేక్ చేసేసి ఒక న్యూ బిగినింగ్ మీతో తీసుకోవాలి, సేమ్ మనకి ఏదైతే వచ్చిందో అది చెప్పాలి అని అనుకుంటూ ఉన్నారు. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ సమ్ సార్ట్ ఆఫ్ రిజల్ట్ కోసం దేని గురించి ఆలోచిస్తున్నారు, అందుకని ఇంకా హోల్డింగ్ ఆన్. వీళ్ళు నేను ఇంకా హోల్డ్ ఆన్ చేయడానికి, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడానికి, ఇంకా మీ దగ్గరికి రాకుండా ఉండడానికి ఏదో ఉంది, వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఓకే, రెడీగా ఉన్నారు, ఆల్మోస్ట్ రెడీలో ఉన్నారు, బట్ అట్ ద సేమ్ టైం సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషనో లేకపోతే వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి బిజినెస్ వర్క్కి సంబంధించో గుడ్ న్యూస్ రావాలని చెప్పేసో సంథింగ్ ఇలాంటిది. ఓకే, లీగల్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి వర్డిక్ లైక్ జడ్జ్మెంట్ గురించో ఇలాంటి దానికి సంబంధించి దేని గురించో ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఈ వెయిటింగ్ దానికి సంబంధించి కూడా మీకు చెప్పాలనుకుంటున్నారు, నేను ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను, ఇది ఎప్పుడైతే దీనికి సంబంధించి న్యూస్ వస్తుందో అప్పుడు మీ దగ్గరకు వచ్చి వీళ్ళు ఇది బ్యాలెన్స్ మెయింటైన్ చేయడము, న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయడము, కింగ్ ఆఫ్ స్పోర్ట్స్తో ఒక యాక్షన్ అనేది తీసుకుంటాను అని చెప్పడం లాంటిదనమాట. అండ్ మీన్ వైల్ వీళ్ళు ప్రిటెండ్ చేసేది ఎలా అంటే నాకు నా హార్ట్ చక్ర క్లోజ్ అయింది, నేను ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకోను, నేను చూపించను అదంతా అని చెప్పాలనుకుంటున్నారు. అంటే బయటికి ఇంకా నాకు అంటే చూడకుండా ఉండడం. చూడండి, అమ్మాయి క్లోజ్ చేసుకుంది ఐస్, రైట్, అంటే చూసి బాధపడ్డము, చూసి ఏం జరుగుతుంది మీ లైఫ్లో, మిమ్మల్ని హర్ట్ అదంతా అలా చేయడం కంటే కళ్ళు మూసుకొని నాకేం కనిపించట్లేదు అని అనుకోవడం బెస్ట్, రైట్. మీకు అర్థమైంది, రైట్. సో ఇదే ఈ పర్సన్, నేను అలా కళ్ళు మూసుకొని ఉన్నాను, ఫీల్ అవ్వకూడదని కావాలనే చేస్తున్నాను, నేను చాలా స్ట్రెంగ్త్, నేను లైక్ లాస్ట్ వరకు ఎడ్జ్ వరకు నడుస్తూ ఉంది సమ్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్. యాజ్ సూన్ యాజ్ అది వచ్చిన తర్వాత దానికి సంబంధించి రిజల్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే వచ్చిన తర్వాత కమ్యూనికేషన్తో మీ ముందుకు వస్తాను, బ్యాలెన్స్ చేస్తాను సిచ్యువేషన్ని అని చెప్పేసి ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. ఓకే, ఈ మెసేజెస్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు. సో ఏదో ఉంది, వీళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఏమన్నా అయ్యుండొచ్చు, ఇది న్యూస్ కోసము, అది తొందరగా జరగాలని మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, లెట్స్ సీ మరి ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా. ఓకే, 3 కార్డ్స్ నేను తీసుకుంటాను నెక్స్ట్ 2 వీక్స్ వరకు. నెక్స్ట్ 2 వీక్స్లో ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా, ఒకవేళ లేదు అని అంటే ఎందుకు, ఒకవేళ చేస్తే ఎప్పుడు, ఎలా అన్నది కూడా చూద్దాం మనము. అండ్ ఫైనల్లీ మీకు గైడెన్స్ ఏంటి యూనివర్స్ నుంచి, ఈ సిచ్యువేషన్లో మీరేం చేయాలి అన్నది కూడా చెక్ చేద్దాం. సో లెట్స్ సీ యూనివర్స్, will my collective person, the energy attached to my collective, are they going to contact my collective, are they going to contact my collective? 2 negative cards no, 2 positive cards yes. Okay, okay, first one వచ్చేసి the sun, strong positive card. Okay, 8 of swords, 1 no, last judgment card. 8 of cups వచ్చేసి నో. ఓకే,
3 of cups బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎస్. బట్ నేను ఇక్కడ ఎస్ అనే చెప్తాను. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది అని. ఎందుకంటే సన్ ముందర ఈ 2 ఎనర్జీస్ అసలు పనిచేయవు. 8 ఎనర్జీ చాలా సన్ ముందు ఇది వెరీ నెగ్లిజిబుల్ ఎనర్జీ అనమాట. ఓకే, సో కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ చాలా హై ఉంది. ఓకే, కాంటాక్ట్ చేయడమే కాదు, వీళ్ళు కాంటాక్ట్ చేసే ముందు రిలీజ్ అయ్యి వస్తున్నారు. 8 of Swords నుంచి స్టక్ ఎనర్జీ నుంచి రిలీజ్ అవ్వడము. అండ్ అదొకటే కాదు, 8 of Cupsలో మీ లైఫ్లో లేకపోతే వాళ్ళ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ అన్నెసరిగా ఉంది అని అంటే దాని నుంచి వాక్ అవే చేసి వీళ్ళు సన్ సైడ్ వస్తున్నారు. రైట్, సన్ అంటేనే ఇక్కడ రైట్ హ్యాపీనెస్ సైడ్ మూవ్ అవుతున్నారు. సో వీళ్ళు కాంటాక్ట్ చేస్తారా? అండ్ మనకి 3 of Cups కూడా వచ్చింది, విచ్ ఈజ్ కమ్యూనికేషన్, రీకన్సిలేషన్ ఎనర్జీ అనమాట. సో ఎస్, కమ్యూనికేట్ చేస్తారు ఈ పర్సన్. అండ్ స్పెషల్లీ నేను ఒకటి చెప్తాను, వీళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు వీళ్ళు వచ్చే ఎనర్జీ అసలు బాగా అలసిపోయి వస్తున్న ఎనర్జీ. ఓకే, వీళ్ళు నిజంగానే ఎమోషనల్లీ డ్రైన్ అయ్యి, ఫీలింగ్స్లో అదే చూసాము మనము, ఇంటెన్షన్స్లో అదే కనిపించింది, ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. చాలా ఎమోషనల్లీ డ్రైన్ అయిపోయి లైక్ విసిగిపోయి వస్తున్న ఎనర్జీ. వీళ్ళు మెయిన్ వస్తున్న ఎనర్జీ ఎందుకు అని అంటే సన్ కాబట్టి వీళ్ళు మీ నుంచి హీలింగ్, ఓకే, హీలింగ్ కోరుకోవడము, సమ్ సార్ట్ ఆఫ్ పాజిటివిటీ, కొంచెం నవ్వాలి, కొంచెం హ్యాపీగా ఉండాలి అన్న దాంతో వస్తున్నారు. ఇంకా అలాంటి అది మెయిన్ ఇంటెన్షన్ వీళ్ళకి. ఓకే, అంటే ఇంకా నార్మల్ అవ్వాలి, ఇంకా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి హెల్త్ బాగుండాలి అనుకుంటారు చూడండి, అలాంటి ఉద్దేశంతో ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఇప్పుడు తిరిగి రావాలనుకుంటున్నారు. ఏదైతే నేను కొంచెం పాజిటివ్ ఉండాలి ఇప్పుడు అన్నది వీళ్ళ ఫీలింగ్ అనమాట. ఓకే, సో హీలింగ్ కోసం మెయిన్ వస్తూ ఉన్నారు ఈ పర్సన్. మెయిన్ న్యూ బిగినింగ్ కంప్లీట్లీ స్టార్ట్ చేసేదానికంటే ఇదనమాట. సో కమ్యూనికేట్ చేస్తారా, కాంటాక్ట్ చేస్తారా? ఎస్, కాంటాక్ట్ చేస్తారు. మ్యాక్సిమం నాకు తెలిసి కొంతమందికి వితిన్ డేస్లోనే నెక్స్ట్ ఈ 15 డేస్కి కాబట్టి ఈ 15 డేస్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంది. ఇంకొంతమందికి ఒకవేళ టైం కనుక డిలే అవ్వడము అలా ఏదైనా ఉంటే మాత్రం నెక్స్ట్ 4 వీక్స్లో కూడా కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ చూపిస్తుంది అనమాట. ఓకే, బాగా విసిగిపోయి వస్తూ ఉన్నారు. అది మీ ఇష్టం, ఇంకా వీళ్ళు వచ్చినప్పుడు మీరు ఎలా ట్రీట్ చేస్తారు అని చెప్పేసి ఛాన్స్ ఇస్తారా లేకపోతే నో అని చెప్తారా, ఇట్స్ అప్ టు యూ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. వచ్చినప్పుడు ఫిజికల్గా కూడా హర్ట్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి. ఈ పర్సన్ దెబ్బలు తగలడం లాంటిదో, కింద పడిపోవడము ఇలాంటిది ఉంటుంది చూడండి, అలాంటిది కూడా జరిగిండొచ్చు అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద గైడెన్స్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్? షో మీ ద గైడెన్స్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. 9 of Cups, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 5 of Wands. ఓకే, సో వెరీ నైస్ మెసేజ్ ఫ్రమ్ ద యూనివర్స్ ఫర్ యూ. ఏంటి అని అంటే మీరు పడిన కష్టము, ఫైట్స్, దీనికి అన్నిటికీ మీకు ఫైనల్లీ ఒక హ్యాపీనెస్ లైక్ దానికి ఫలితం లాంటిది అనమాట. అంటే ఇంత పోరాడారు, ఇంత చేశారని చెప్పేసి ఉంటుంది చూడండి, అలాంటిది. అంత కష్టపడిన దానికి, ఫైట్ చేసిన దానికి ఫైనల్లీ మీకు ఒక విష్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీరు ఎమోషనల్లీ చాలా హ్యాపీగా అవుతారు తొందరలో అని చెప్పేసి యూనివర్స్ చెప్తుందనమాట. అండ్ అదొకటే కాదు, ఐ హ్యావ్ టు గివ్ ద అదర్ మెసేజ్. ఇక్కడ ఇంకొక మెసేజ్ కూడా చూపిస్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా టూ ఫోకస్డ్ ఆన్ ద ఆర్గ్యుమెంట్స్ మీద ఫోకస్ అవ్వడము, ఫైట్స్ గురించి ఆలోచిస్తూ ఉండడము, మెంటలీ కన్ఫ్లిక్టెడ్ లాంటిది అలా ఉంటే కనుక ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అంటే దాని గురించి పక్కన పెట్టేసి మీ హ్యాపీనెస్ మీద మీరు ఫోకస్ చేయండి. మీ ఎమోషనల్లీ మీకు ఏదైతే హ్యాపీనెస్ని ఇస్తుందో దాని మీద ఫోకస్ చేయండి అని అనమాట. ఓకే, ప్రతి ఒక్కరికి ఎమోషనల్ హ్యాపీనెస్ డిఫరెంట్గా ఉంటుంది. అది చిన్నదాని నుంచి పెద్దదానిది ఏదైనా అనమాట. సో దాని మీద ఫోకస్ చేయండి, గొడవల మీద కాకుండా, ఆర్గ్యుమెంట్స్ మీద కాకుండా అని కూడా మీకు ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ మెసేజ్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అలా హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.